క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చి కొబ్బరి, నూనె, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, చిన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ అండి. చిన్నగా కోసి పెట్టుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది అది కోయడానికి. కొంచెం నూనె అండి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఉప్పు అండి, కొంచెం ఉల్లిపాయ వేగేటప్పుడు ఉప్పు వేస్తే కొంచెం బాగా పడుతుంది. కోసి పెట్టుకున్న క్యారెట్ అండి, చిన్న ముక్కలు కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. కొద్దిగా వాటర్ వేయాలి. పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి కారం మీ ఇష్టమండి. కారం కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొంచెం వాటర్, క్యారెట్ ఉడికిందండి. ఇంకా కొంచెం దగ్గరగా రావాలి. పచ్చిమిరపకాయల కారం సరిపోయిందండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయల కారంతో సరిపోతుంది. ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే వేసుకోవాలి. తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుందండి, పూరికి కూడా తినొచ్చు. టేస్టీ కర్రీ అండి ఇది. పెద్ద ముక్కలు కోసుకునే కన్నా క్యారెట్ ఇలా చిన్న ముక్కలు కోసుకుంటే బాగా పడుతుందండి, తొందరగా కూడా ఉడుకుతుంది. మనం చేసుకునేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. పెద్ద క్యారెట్ ముక్కలు అయితే ఉడికేది కొంచెం టైం తీసుకుంటుంది. స్టవ్ బంద్ చేయాలండి.